నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 4వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం నగరంలో సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబుతుంటే అనుమానం వస్తుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారం మోపిన అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. అభివృద్ధికి సంక్షేమానికి నిధులు కొరత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ భారతీనగర్లో పలు రోడ్ల అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి డివిజన్లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నగరంలో బుడమేరు వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని తెలియజేశారు. రానున్న సంవత్సర కాలంలో అభివృద్ధికి చిరునామాగా విజయవాడ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం చూస్తున్నాం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10A, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా వరద బాధితులను ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు, అంతేకాకుండా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. ఈ రోజున భారతీ నగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి ఈ 3 నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు అభివృద్ధికి. మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద
బీజేపీ నేతలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు కార్యకర్తలకు పంపిణీ చేశారు. మోడీ పరిపాలనకు దర్పణమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని బీజేపీ అధికార ప్రతినిధి పి నాగభూషణం అన్నారు. మోడీ పరిపాలన దేశ ప్రజలకు నచ్చటం వల్లే 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యారన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుందన్నారు. ప్రజలందరికీ సమన్యాయం చేయడమే బీజేపీ ధ్యేయమన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా మోడీపై నమ్మకంతో తిరుగులేని మెజారిటీని ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం వింతగా ఉందన్నారు. ప్రపంచ పటంలో ఇండియాకు సముచిత స్థానం కల్పించేందుకు మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పోయినసారి వచ్చిన దానికంటే మొన్న లోక్సభలో తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి ఓటు వేయడం జరిగింది. దానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షిండే గారు కానీ ఫడ్నవీస్ గారు కానీ చేసినటువంటి పరిపాలన. అదేవిధంగా మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే కార్యక్రమాల మీద ఈ దేశంలోనే ఒక ల్యాండ్ మార్క్గా అంటే ఒక గేమ్ చేంజర్గా కనపడుతూ ఉంది ప్రజలకి. అదేవిధంగా అంతకుముందు హర్యానాలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఏం మాట్లాడారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇండియా కూటమి వస్తుందని. కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం, మరలా నిన్న మాత్రం సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పడం. చాలా సర్వేలు కూడా 200 అబోవ్ వస్తాయని చెప్పారు. కరెక్ట్గానే ఏదైతే సర్వేలో వచ్చినాయో అవన్నీ కూడా అక్కడ రావడం. ముఖ్యంగా ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో భారతదేశాన్ని ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా మరాఠా ప్రజలు, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా మద్దతు తెలిపినట్టుగా ఈ యొక్క రిజల్ట్ కనబడతా ఉంది. ముఖ్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం నరేంద్ర మోడీ గారిది ఏదైతే ఉందో ఆ నినాదం ఆధారంగా ఈరోజు 85% పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం ఏదైతే ఉందో రానున్న రోజుల్లోని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా తట్టి లేపి అవినీతి రహిత పాలన, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా దేశమంతా కూడా కాషాయం జెండా ఎగరవేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించే సమయం కూడా రానున్న రోజుల్లో ఉంది. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబితే అనుమానం వస్తుందని, చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం $3,200 ఉన్న ఆర్థిక వ్యవస్థ 23 ఏళ్ల తరువాత $42,000 అవుతుందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారాలను మోపిన అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై విమర్శలు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు ఊహాలోకంలో తేలిపోతున్నాడని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి గానీ తగ్గలేదన్నారు. చంద్రబాబు విజన్ డాక్యుమెంట్స్ పై డిబేట్ జరగాలన్నారు. అదానీ ముడుపుల వల్లే రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారం పడిందని, గత ప్రభుత్వంలో 1750 కోట్లు అధికారంలో ఉన్న కేంద్రం, రాష్ట్రం ఇద్దరు పంచుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అదానీ పేరు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పలేకపోయారన్నారు. కెన్యా పార్లమెంట్లో అదానీ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని అక్కడ ప్రధాని ప్రకటించారని, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అదానీని అరెస్టు చేయాలని, కుంభకోణంలో బాధ్యులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న మన బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు. ఇప్పుడు బడ్జెట్తో ప్రారంభించి విజన్ 2014 డాక్యుమెంట్తో ఈ సమావేశాలు ముగించారు. ఓకే, బడ్జెట్ గురించి అప్పుడే చెప్పాము. కానీ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో 2047ది, ఇది స్వర్ణాంధ్ర 2047 ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చెబితే ఎట్లా అని అందరికీ అనుమానం వస్తుంది.
ఎందుకంటే ఎవరో చెప్పినారంటే వాళ్ళు ఏదో తెలిసో తెలియకో లేదంటే కొద్దిగా వేరు వేరు కారణాలతో వాళ్ళు చెప్పారని అనుకోవచ్చు. చంద్రబాబు గారు ఇంత చెప్పాడు, ముఖ్యంగా ఆర్థిక విషయాలంటే సహజంగా ప్రజలందరూ కూడా సీరియస్గా తీసుకుంటారు. ఈ విజన్ 2047 ఈ నిజంగా దీంట్లో ఆయన చెప్పింది చూస్తే అంతా ఊహాలోకంలో తేలిపోతున్నట్లు ఉంటుంది. యాక్చువల్గా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,200 ఇప్పుడు ఉందని చెప్తే నీకు 2047 వచ్చేలోగా అంటే 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చెప్పాడు. $42,000 అంటే అది ఏ రకంగా సాధ్యము? పైగా మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, డాలర్ విలువ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ₹40 మనం చూసాము, ఇప్పుడు అప్పుడు ₹82. నేను 2047కి ఖచ్చితంగా చెప్తాను, అప్పుడు ఒక డాలర్కి $200 మినిమం ఉంటుంది. అంటే మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $84 లక్షల ఉంటుందని చెప్పినాడు. రాష్ట్రంలోని బాలల పరిరక్షణకై ఎన్జీఓల పాత్ర అభినందనీయమని నవజీవన్ బాలభవన్ డైరెక్టర్ ఫాదర్ నీలం రత్నకుమార్ చెప్పారు. దుర్గాపురంలోని నవజీవన్ బాలభవన్లో బాలల సంరక్షణకై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశాన్ని సదస్సుకు హాజరైన ఎన్జీఓలకు విశ్లేషణ చేశారు. బాలభవన్ నిర్వాహకులు ఫాదర్ రత్నకుమార్ జ్యోతిలు మాట్లాడుతూ బాలల సమస్యలు, బాధలు, హక్కులపై ఎన్జీఓలకు వివరించడం జరిగిందని, వారి హక్కుల పరిరక్షణకై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సదస్సులో చర్చించడం జరిగిందన్నారు. హోమ్ లింక్ డిజిటల్ యాప్ను ఆవిష్కరించడం జరిగిందని, బాలలు వారి అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. హోమ్ లింక్ డిజి అనే యాప్ గురించి తెలియజేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పిల్లోడు మిస్సింగ్ చైల్డ్ని ట్రాక్ చేయటం, ఫ్యామిలీతోటి రీయునైట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఆ అబ్బాయికి మనం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ కింద మనం భావించవచ్చు. అలాంటి యాప్ని మిగతా ఎన్జిఓస్ తోటి కూడా కలిసి పనిచేద్దాం, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కొత్త టెక్నాలజీని అందరికి అలవాటు చేసి వాళ్ళ యొక్క వర్క్ని ఈజీ తరం చేయటం అనేది ఈ నవజీవన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మేమందరం కూడా వెల్కమ్ చెప్తూ అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్ సంస్థ మరియు డాన్ బోస్కో నేషనల్ యార్ ఫోరం, ఈ రెండు నెట్వర్క్స్ కలిపి ఈ డిజిటలైజేషన్ వరల్డ్లో ప్రతి ఒక్కటి మనము ఏ సేవ కావాలన్నా సరే యాప్ ద్వారా మనము మన కావాల్సినటువంటి అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలకి మనము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ డాన్ బోస్కో నెట్వర్క్స్ వారు హోమ్ లింక్ డిజి అనే కొత్త యాప్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు ఎవరైనా సరే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి దాని తర్వాత వేరే హోమ్స్కి వెళ్తే డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ కాకుండా ఈ యాప్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు జస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్నిటినీ వేరే హోమ్స్లో వారు తిరిగి పొందవచ్చు. ఈ నూతనమైనటువంటి ఈ యాప్ పిల్లలకి వారి యొక్క అభివృద్ధికి బాగా దోహదపడుతూ ఉంది కాబట్టి దీని యొక్క సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 76,000 మందికి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు 15,000 మందికి తక్షణమే న్యాయం చేయాలన్నారు. డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్షా శిబిరానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మాదిగ దీక్ష శిబిరం వద్దకు ఉపాధ్యాయులకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ఎన్డీఏ కూటమి తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులకు 60% జీతం కేంద్రం చెల్లిస్తుందని, మిగతా 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు విద్యను బోధించడం జరుగుతుందన్నారు. డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయులు పోస్టులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టు రాష్ట్రంలో ఎక్కడ భర్తీ చేయలేదన్నారు. సిడబ్ల్యూఎస్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారు బంగారు భవిష్యత్తు కోసం ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను మెగా డిఎస్సిలో స్థానం కల్పించాలని శ్రీధర్ మాదిగ డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మెగా డిఎస్సిలో స్థానం కల్పించాలని శ్రీధర్ మాదిగ డిమాండ్ చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇచ్చింది. మెగా డిఎస్సిలో స్పెషల్ టీచర్స్ని కూడా వాటిలో పొందుపరచాలని వాళ్ళు ఆల్రెడీ ఆర్సీఐ కింద అర్హత పొందినటువంటి ప్రత్యేకమైన టీచర్లు అంటే దివ్యాంగుల పిల్లలకు విద్యాబోధన చేసేటువంటి స్కీము గవర్నమెంట్ పెట్టింది. ఆ గవర్నమెంట్లో వీళ్ళకి ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకున్న దాదాపుగా 60,000 మంది విద్యార్థులు ఉన్నారు దివ్యాంగులు. వాళ్ళందరికీ బోధన చేయడం కోసం వాళ్ళు కూడా టీచర్లు అవసరం. ఇది ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక బలం అవసరం లేదు. డిఎస్సిలో భాగంగానే అందులో కేంద్ర ప్రభుత్వం 60% వీళ్ళకి జీతాలు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే సరిపోతుంది. సార్ నమస్తే అండి, నా పేరు శేషు. నేను ప్రకాశం జిల్లా మారుమూల గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ మేమందరము ఒక చిన్న విషయం చెప్తాను సార్. మేమందరము ఒక 2-3 సంవత్సరాలు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఒక ప్రత్యేకమైన విద్యను అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ 2-3 సంవత్సరాల కోర్సులు వేలు పెట్టి చదివి మేము లక్షలు పెట్టి చదివి కానీ గత 10-15 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నాం సార్. అందుకని మేము మా విన్నపాన్ని తెలియజేయడానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒకే ఒక్క మాకు నమ్మకం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు 2019లో 600 పైచిలకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు వేశారు సార్. ఆయన ఒక్కరే మమ్మల్ని గుర్తించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడానికి కూడా మా వంతు మేము కృషి చేశాము. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని గుర్తిస్తారని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేరళ రాష్ట్రం వైనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భారీ మెజారిటీతో విజయం సాధించారని కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ చెప్పారు. ఏకంగా 4 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు నెలకొల్పారని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమికి ఆ రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టినందుకు అభినందనలు తెలియజేశారు. కొలనుకొండ శివాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సభలకు జనం భారీగా తరలివస్తే బీజేపీ సభలకు జనం లేక వెలవెలపోయాయని, ఇలాంటి సమయంలో బీజేపీ గెలుపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. బై ఎలక్షన్లో మా పార్టీ అగ్రనాయకులు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మా రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీ గారు అత్యధిక మెజార్టీతో వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన సందర్భంగా ఆవిరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గెలుపుకు కారణమైన వర్కర్లు, వాలంటీర్లు, కాంగ్రెస్ నాయకులు, కేరళ ప్రజానీకాన్ని అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు, జేజేలు పలుకుతా ఉన్నాం. ఇక ఈ 2 రాష్ట్రాల బై ఎలక్షన్స్ పరిశీలించినట్టయితే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కనుక పరిశీలించినట్టయితే ప్రధానంగా మహారాష్ట్రకి సంబంధించి మేము అనుకున్నదే జరిగింది. అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ ఎన్నికల యంత్రాంగంలో ఉన్న వాళ్ళందరూ కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలని బుల్డో చేస్తూ వచ్చారో ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఏమండి నా ఈవీఎం 99% ఛార్జ్ ఉంది, ఏ విధంగా ఉంది, ఆ ఈవీఎం ఆ విధంగా ఛార్జ్ ఎందుకు అయ్యింది, అంతకుముందు పెట్టినప్పటికీ ఎన్నిక జరిగిన తర్వాత ఎన్నిక ఫలితానికి మధ్యలో ఛార్జ్ దిగాలి కదా, కానీ ఆ విధంగా జరగలేదు, ఇది తేడా ఉంది అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు. మేమేమంటామంటే ఎన్నికలు బిగిన కాడి నుంచి భారతదేశంలో ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది. దీన్ని బయట వ్యక్తులు కూడా దీని ప్రోగ్రామింగ్ని మార్చడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఈ కంప్యూటర్ టెక్నాలజీలో దిగ్గజమైన ఎలన్ మాస్క్ కూడా
స్పష్టంగా చెప్పాడు. ఏది అతీతం కాదు, ఈవీఎంను కూడా ఊరికే ఆపరేట్ చేయొచ్చు, దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పాడు. మేము మరలా చెబుతున్నాం ఇండియా కూటమి తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి, అయ్యా ఈ ఈవీఎంలు తొలగించేసి బ్యాలెట్ ఎన్నికలు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీ సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు శివరామకృష్ణ క్షేత్రంలో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నామని సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ చెప్పారు. వారం రోజుల పాటు కొనసాగే సంగీత సభల్లో ఐశ్వర్య విద్యా రఘునాథ్, సంతోష్ నహర్, విఘ్నేష్ ఈశ్వర్ లాంటి ఎంతో మంది సంగీత కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శిస్తారని చెప్పారు. సద్గురు సంగీత విద్వాన్మణి బిరుదును ప్రముఖ గాత్ర విద్వాంసులు డాక్టర్ వాకేష్ కు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. హరికథ చతురానన బిరుదు గ్రహీత డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రికి ప్రదానం చేస్తామన్నారు. ఈ నెల 25వ తేదీన మల్లాది సోదరుల ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుందని తెలియజేశారు. సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాలు రేపు అంటే 24/11/24 నుంచి 1/12/24 అంటే ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా 8 రోజుల పాటు విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రం అంటే రామకోటి క్షేత్రంలో జరగబోతున్నాయి. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా రేపటి రోజున అంటే 24వ తారీఖున లతాంగి సిస్టర్స్ గాత్ర కచేరీ, అలాగే 25వ తారీఖున మల్లాది బ్రదర్స్ వారి గాత్ర కచేరీ, అలాగే 26వ తారీఖున సభ ఏటా ఇచ్చేటువంటి సద్గురు సంగీత విద్వాన్మణి బిరుదు ప్రదానం డాక్టర్ కె వాగీష్ గారు విఖ్యాత గాత్ర విద్వాంసులు, అలాగే వారి గాత్ర కచేరీ. అదే రోజున విఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారికి హరికథ చతురానన అనేటువంటి బిరుదు కూడా ఇచ్చి సత్కారం చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖున విఘ్నేష్ ఈశ్వర్ వారి గాత్ర కచేరీ, 28వ తారీఖున హేరంబ్ హేమంత్ సోదరుల వేణువాద్యం, 29న భవదీయుడు పోపూరి గౌరీనాథ్ గాత్ర కచేరీ, అలాగే 30వ తారీఖున ఐశ్వర్య విద్య రఘునాథన్ వారి గాత్ర కచేరీ, అలాగే చివరి రోజున అంటే 1 డిసెంబర్ ఆదివారం రోజున ఒక ప్రత్యేకంగా హిందూస్థానీ వాద్య సంగీతం ఉంటుంది. ఢిల్లీ నుంచి డాక్టర్ కె సంతోష్ నహర్ వారి యొక్క హిందూస్థానీ వైలిన్ వాద్యం ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం రోజుల్లో ప్రతిభ కలిగినటువంటి సంగీతంలో, నృత్యంలో, సాహిత్యంలో టాలెంటెడ్ యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. అలాగే పేద వృద్ధ కళాకారులకు కూడా ఆర్థిక చేయూత అందజేస్తున్నాం. అలాగే ఇంకా సత్కారాలు ఉంటాయి. ఈ 8 రోజుల కార్యక్రమాలకి కూడా అందరికీ ఆహ్వానం పలుకుతూ నమస్కారం. మండవల్లి మండలం గన్నవరంలో ఈరోజు తెల్లవారుజామున జంట హత్యలు ఆస్తి కోసమే జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వారి కథనం మేరకు రొయ్యూరి సుబ్బారావుకు 2 భార్యలు, మొదటి భార్యకు ఒక కొడుకు ఉండగా ఆమె చనిపోయింది. అనంతరం రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఇంకొక కొడుకు ఉన్నాడు. 41 సెంట్ల స్థలం 2 కుమారులకు పంచారు. మిగిలిన 3 సెంట్ల కోసం పెద్ద భార్య కొడుకు ఈ హత్యలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మండవల్లి మండలం గన్నవరం విలేజ్లో ఈ దుర్ఘటన జరిగింది. ముఖ్యంగా ఈ రొయ్యూరి బ్రహ్మరాంబ మరియు సురేష్ అనేవారు ఇద్దరు కూడా అతను దయాదులకి వీళ్ళకి ఉన్నటువంటి భూమి తగాదా విషయమే జరిగిందని అనుకున్నాం. ప్రాథమిక సమాచారం బట్టి ఇది ఇలానే అనిపిస్తుంది. ఈ వీళ్ళు కూడా ఎప్పటి నుంచి కూడా ఈ 40 సెంట్లు భూ వివాదం పైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద గతంలో కూడా అందరి దగ్గర పెద్దల దగ్గర కూడా కూర్చున్నారు. పెద్దలు కూడా దీన్ని సెటిల్ చేశారు. అయినా అతను మొత్తం ఆస్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటాడేమోనని ప్రాథమికంగా అనుకున్నాం. ప్రాథమిక దర్యాప్తులో ఉంది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. క్లూస్ టీమ్స్ వస్తున్నాం.
ఇది ముఖ్యంగా ఇది ఆస్తి తగాదా గురించి అని ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం. మిగతా దర్యాప్తులో అన్ని విషయాలు కోణాలను చూసి దాన్ని ఫైనలైజ్ చేస్తాం. కైకలూరులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల అలాగే ఎమ్మెల్సీ పదవిలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే కారణంతో రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు. 23/11/2024 ఈరోజు పత్రికా విలేకరుల్ని మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించిన కారణం నాకున్న ఏవైతే వ్యక్తిగత సమస్యలు అవనివ్వండి, లేదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ చేయలేకపోతున్నాం, దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకుముందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసన మండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉండడం మూలంగా ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఇంతకుముందు ఉన్నా సరే, ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే, ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా మనుగడ సాగిందుకు వచ్చాను. ఇప్పుడైనా చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఎందుకంటే 2009లో కరుడు కట్టిన దేవవరంలో పనిచేశారు. పుల్లేరు ప్రజలు ఏమన్నా బీసీ నాయకులు అతను అగ్రవర్ణాలు కాదు. 83 నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్లో గెలవకపోతే 2009లో ఒక బీసీ బిడ్డకు గౌరవించారు. అటువంటి నాయకత్వం ఉంది. లబ్బిపేట ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే షెహ్రజ్ జమైతే ఆధ్వర్యంలో మసీద్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ముస్లిం సోదరులకు ఎలాంటి అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని లబ్బిపేట ప్రాంతంలో మసీదుకి శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఖురాన్ గ్రంథం మంచి మానవత్వంతో పాటు సహనం బోధిస్తుందని చెప్పారు. నగరాభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర చాలా ఉందని అన్నారు. ముస్లిం సోదరులకు నీతి నిజాయితీతో పాటు మాట మీద నిలబడడం అలవాటన్నారు. సమాజంలో మంచిని పెంచే ప్రదేశం మసీద్. అటువంటి మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ షెహరీ జమాతే అహ్లే హదీస్ వారి ఆధ్వర్యంలో మసీద్ ప్రారంభోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నేను, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అందరి ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలో ప్రార్థనలే కాకుండా సమాజంలో ఏ విధంగా ముస్లిం సోదరులు ఉండాలి అనే మంచి బోధనలు కూడా ఇక్కడ ప్రతి మసీదులోనూ జరుగుతాయి. అటువంటి పవిత్ర మసీద్ శంకుస్థాపనకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. అల్లా నిలయం మసీద్ అంటే దేవుడు నిలయం.
ఆ పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి నమాజ్ చేయటం కానివ్వండి, దేవుడి గురించి అల్లా చేసే పనుల గురించి, చేయమన్న పనుల గురించి మరి చర్చించుకోవడం కానివ్వండి, ఖురాన్ పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో అంతటి పవిత్రమైన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం మాకు కలిగించిన ఆ అల్లాకి, అదేవిధంగా ఇక్కడ దీని సంఘస్థులందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాము. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ ఆరోపించారు. డిసెంబర్ 6 నుండి 9 వరకు 22వ జాతీయ మహిళా సమైక్య సభలు జయప్రదం చేయాలని కోరారు. భారత జాతీయ మహిళా సమాఖ్య విజయవాడ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఆధ్వర్యంలో మహిళా ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ దాసరి భవన్ నుండి లెనిన్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దుర్గా భవానీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రోజుకు 48 అత్యాచారాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు చేశారు. చట్టాలు ఉన్నా చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. ఈ విషయమై భారతీయ మహిళా సమైక్య పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ మతం పేరుతో ఈ ప్రభుత్వం మహిళలను వంటింటి పరిమితం చేస్తుందని, మహిళలు రిజర్వేషన్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం నిరోధించాలని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య 22వ జాతీయ మహాసభలు డిసెంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోతూ ఉన్నాయి. భారతదేశంలో జనాభా 140 కోట్లు దాటిపోయింది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత మా లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత పేరుతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు లాస్ట్ 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన అధినియం అని పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లులు అమలు చేసి తీసుకొస్తామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే అనడానికి తార్కాణం 2024లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ అమలుపరచపోగా డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తుంటూ వచ్చారు. అది ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అసలు బిల్లు వచ్చేటప్పుడు కూడా 30 సంవత్సరాలు పైగా పోరాడుతూ ఉండంటే ఈ రిజర్వేషన్ అమలు కేవలం 15 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 5 ఏళ్ల కాలం మళ్ళీ గడిచిపోతూ ఉంది. ఈ మధ్యలో రేపు అనేక బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్స్లో కూడా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి నుండి పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఇందులో కూడా జిమ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ అనేక బిల్లులు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే నారీ శక్తి వందన పేరుతో మీరు చెప్పారో ఆ వందనాన్ని పక్కన పెట్టారు. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతో ఏదైతే చెప్పారో దానికి ఈ 2027 మీరు ఏదైతే బిల్లు తీసుకురావడానికి జిమ్లీ ఎన్నికలు అన్నారో అప్పటికల్లా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మహిళా సంక్షేమం అన్నారు. సంక్షేమానికి ఇవాళ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితో అమలుపరిచే పరిస్థితి కనిపించలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నగరాన్ని అభివృద్ధి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం. నగరంలో సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ. విజన్ డాక్యుమెంట్ గురించి చంద్రబాబు చెబుతుంటే అనుమానం వస్తుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల భారం మోపిన అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.